16 శుక్రవారాల నా వారాహిదేవి పూజలో ఇది 4వ వారం. అందులోనూ 4వ శ్రావణ శుక్రవారం. మార్నింగ్ కొంచెం హెల్త్ సహకరించక లేట్‌గా లేచాను. పూజ మార్నింగ్ కూడా ఎంత ప్రశాంతంగా, ఎంత బాగా చేసుకున్నానో, ఈవినింగ్ కూడా అంతే ప్రశాంతంగా చేసుకున్నాననమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. నేను మార్నింగ్ పెట్టిన దీపం ఈవినింగ్ 4:30 వరకు ఉంది. ఈవినింగ్ 6:30కి పెట్టిన దీపం నైట్ 10:30 వరకు కూడా ఉందనమాట. చాలా ఆనందంగా అనిపించింది. ఈవినింగ్ కూడా ఇలాగ పూజా మందిరంలో కామాక్షి దీపాలు వెలిగించుకొని దీపం పెట్టుకున్న. అలాగే తులసం దగ్గర కూడా దీపం పెట్టుకున్న తర్వాత వారాహిదేవి దగ్గర కూడా వారాహి దీపంతో పాటుగా చుట్టూ కొన్ని దీపాలు అయితే గనక పెట్టుకున్నాను అనమాట. ఈరోజు అలంకరణ మాత్రం చాలా అంటే చాలా బాగా కుదిరింది. నా మనసుకు చాలా ఆనందాన్ని అయితే గనక ఇచ్చిందనమాట. గణపతిని ప్రతిష్ఠించుకొని గణపతి దగ్గర దీపం పెట్టి అమ్మవారికి భూమిలో పండినవి ఇష్టం కాబట్టి క్యారెట్లు పెట్టుకున్నా. అలాగే పానకం అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి కాబట్టి పానకం. ఈరోజు స్పెషల్గా అయితే కనుక చక్కెర పొంగలి ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగా కుదిరిందనమాట. అమ్మవారికి తాంబూలం ఇచ్చుకున్న కుంకుమతోటి ఎరుపు అక్షింతలతోటి అయితే కనుక పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టాను. అలాగే నేను మల్లె పువ్వులతో ఈసారి అమ్మవారికి అనేది పూజ చేశాను అనమాట. డెకరేషన్లో కూడా మల్లె పువ్వులు బాగా యూజ్ చేశాను. నాకు చాలా అందంగా కూడా అనిపించారనమాట. నేను వారాహిదేవి పూజ చేసిన ప్రతి వారం అమ్మవారి మూలమంత్రం అష్టోత్తరాలతో పాటుగా కొన్ని మంత్రాలు చదువుకొని లాస్ట్లో గోవిందనామాలు చదువుకుంటా. లైట్ తీసిన తర్వాత ఒక్కసారి అమ్మవారి అందాన్ని చూడండి, అసలు వర్ణించలేం కదా.